Hello everyone, welcome back to my channel. So I know that M2 కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారని చెప్పి ఈ వీడియో ఏంటి అంటే నా సైడ్ నుంచి చిన్న గైడెన్స్ అయితే ఇస్తాను. ఈ ఇన్సైట్స్ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. వినండి, నేను షేర్ చేసే ఇన్సైట్స్, నేను పెట్టే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకే, లింక్స్ ఎలా చూడాలి, అందులో మీరేం చూడాలని చెప్తాను. మీరు జస్ట్ ఇక్కడతో వెళ్ళి డిస్క్రిప్షన్లో చూసినా కూడా మీకు ఏం అర్థం కాదు. సో నేను ప్రతి ఒక్కటి చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏ బ్రాంచ్ అయినా మీకు M2 అప్పట్లా కాదు అనే టర్మ్ యూజ్ చేశాను అంటే నా మాటలు వినండి. ఒకప్పుడు C16 అన్నా C20 అన్నా దెర్ ఈస్ అ కామన్ సిలబస్ ఫర్ ఎవ్రీ బ్రాంచ్, లైక్ ట్రిపుల్ ఈసీఈ, సిఎంఈ, మెకానికల్, సివిల్, ఆటోమొబైల్, ఏవన్నా కూడా ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్కి కూడా ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ ఉండేది. మేబీ ఎక్కడైనా ఇంకా చాలా చిన్న మైన్యూట్ చేంజెస్ ఏవైనా వెనకాల కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి, తక్కువ మంది చదువుతారు స్టూడెంట్స్ ఆ బ్రాంచెస్లో, వాళ్ళకి ఉండొచ్చేమో అది నాకు తెలియదు. బట్ అందరికీ సేమ్ సిలబస్ ఉండేది. ఫస్ట్ C16 వాళ్ళకి M1 M2, తర్వాత C20 వాళ్ళకి M1 M2 M3, ఇప్పుడు మీకేమో మళ్ళీ M1 M2 పెట్టారు. సో అలా కామన్గా ఉండేటప్పుడు ఇఫ్ ఐ మేక్ అ వన్ వీడియో దట్ సఫిషియంట్ ఫర్ ఎవ్రీ బ్రాంచ్. ఇప్పుడు ఏమైపోయిందంటే రాను ప్రతి బ్రాంచ్కి డిఫరెన్స్ ఉంటుంది, సిలబస్ పరంగా కొంత చేంజెస్ ఉంటున్నాయి. దెర్ ఈజ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఐ నీడ్ టు బ్రింగ్ దోస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కాబట్టి చాలా కష్టమైపోతుంది నాకు కూడా. కాబట్టి ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఆల్రెడీ రిమైనింగ్ ఈసీఈ, సిఎస్సి అండ్ ట్రిపుల్ బ్రాంచ్ స్టూడెంట్స్వి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, కోర్ రిలేటెడ్గా థర్డ్ సెమ్ అండ్ ఫిఫ్త్ సెమ్ కూడా. అవి చూసుకోండి. బట్ ఈ మ్యాథ్స్కి అయితే కామన్ గైడ్ ఇస్తున్నాను. అదేంటి అంటే ఇప్పుడు మీకు ఒక వీడియో లింక్, నేను వీడియో థంబ్నెయిల్ చూపిస్తాను. ఆ వీడియో లింక్ ఫస్ట్ దాంట్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఫస్ట్ ఉంటుంది. డెఫినెట్ అండ్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అదేంటి అంటే ఈసీఈ కానీ, ట్రిపుల్ ఈ కానీ, సిఎంఈ కానీ, లేదంటే ఇంకా ఏవైతే ఉన్నాయో ఆటోమొబైల్, ఏఈఐ, కెమికల్ బ్రాంచెస్, ఇవన్నిటికీ కూడా, సిఎస్సి అన్నిటికీ కూడా కామన్ డెఫినెట్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అనేది ఆల్మోస్ట్ అందరికీ ఉన్న సబ్జెక్ట్. అది ఫస్ట్ ఇప్పుడు థంబ్నెయిల్ చూపిస్తాను చూడండి. ఇది నాకు నేనే పంపించుకున్నాను వాట్సాప్లో మీకు చూపించడానికి. ఇదిగోండి ఇలా ఇచ్చాను చూసారా, ఇంటిగ్రేషన్ మ్యాథ్స్ M2 క్వశ్చన్స్ ఫర్ ఏపీ డిప్లొమా C23 బ్రాంచెస్ అని చెప్పేసి ఆల్ బ్రాంచెస్కి 100% పాస్ అయ్యే క్వశ్చన్స్ అని చెప్పి ఇదే మీకైతే ఫస్ట్ ఇంపార్టెంట్ వీడియో. డెఫినెట్ అండ్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ మీద చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ చేసి క్లియర్ కట్గా 1 year బ్యాక్ అప్లోడ్ చేశాను. అది ఫస్ట్ లింక్లో ఉంటుంది. హెడ్డింగ్ ఎలా ఇస్తానంటే ఇంటిగ్రేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఆల్ బ్రాంచెస్ అని చెప్పి లింక్ ఇస్తాను. అందులో ఉన్న క్వశ్చన్స్ అన్నీ చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయ్యినవి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత డెఫినెట్ అండ్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ యొక్క ఫార్ములాస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంటిగ్రేషన్ చేయాలి అంటే బేసిక్ ఆల్జీబ్రా ఫార్ములాస్ అంటే A+B² A-B² A+B³ A-B³ అవి, దాంతోపాటు తర్వాత ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, ఇవన్నీ వచ్చి ఉండాలి. అప్పుడే డెఫినెట్ అండ్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్కి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. కొన్నిసార్లు ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ √1 + sin 2x అంటారు. ఫర్ సపోజ్ మీకు sin 2x ఫార్ములా తెలియపోతే ట్రిగ్నోమెట్రీలో మీరు అసలు ఇంటిగ్రేషన్ చేయలేరు. ఎందుకంటే sin 2xని మీరు డీకోడ్ చేసి ట్రిగ్నోమెట్రీ ఫార్ములా రాస్తేనే దానికి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. సో అందుకే చెప్తున్నాను, టిప్స్ ఏంటి అంటే టు సాల్వ్ ఇంటిగ్రేషన్ సమ్స్, టు పాస్ ఇన్ దిస్ ఎగ్జామ్, ఖచ్చితంగా ఏదైతే ట్రిగ్నోమెట్రీ ఉందో ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్, బేసిక్ ఐడెంటిటీస్, sin² θ + cos² θ = 1 అలా ఉంటాయి కదా ఐడెంటిటీస్, 3 ఉంటాయి. ఆ 3 ఐడెంటిటీస్ ట్రిగ్నోమెట్రిక్ బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, sin 2θ, cos 2θ, tan 2θ అవన్నీ ఉంటాయి. అన్నీ ప్రిపేర్ అవ్వండి. ఓకే, అది బాగా ప్రిపేర్ అవ్వాలి మీకు ఖచ్చితంగా. అప్పుడు ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకోండి. అందులో నీట్గా చెప్పాను, ప్రతి క్వశ్చన్ నోట్ చేసుకొని ఆన్సర్స్ వెతుక్కోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇది ఫస్ట్ అన్ని బ్రాంచెస్కి. ఎక్కడ నేను ఈ బ్రాంచ్ అని చెప్పలేదు. మీ బ్రాంచ్ సిలబస్ పక్కన పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీ బ్రాంచ్ కరికులం ఉంటాయి, కరికులంని పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ మోడల్స్ అన్నీ మీకు ఉంటాయి కదా, మీకు ఏ మోడల్ ఇంపార్టెంటో, మీకు ఏ మోడల్ ఉందో మీ దాంట్లోనే చూసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంటిగ్రేషన్ అందరికీ ఆల్మోస్ట్ ఒకలాగే ఉంది. ఒక్కసారి కానీ మీ బ్రాంచ్ కరికులం పక్కన పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు అన్న చెప్పిన మోడలు మా కరికులంలో ఉన్న మోడల్ ఒకటా కాదా? ఒకటే అయితే నేను ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ అన్ని సేమ్, అందుకే ఇంటిగ్రేషన్కి మళ్ళీ సపరేట్ గైడ్ లేదు. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ వన్స్ నితిన్ కొల్లూరు అని చెప్పి నా ఛానల్ని టైప్ చేసిన తర్వాత మీకు ప్లేలిస్ట్లు అని ఇవ్వండి, హోమ్ ఉంటుంది. హోమ్ తర్వాత ఇవ్వండి, చూసారా పాపప్ అయిపోయింది, అందరూ ఈ వీడియో చూస్తున్నారు ఇప్పుడు, అందుకనే నాకు హోమ్లోకి వచ్చేసింది టాప్ వ్యూయింగ్ వీడియోస్ కింద. సో ఇది చూడండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, నా నితిన్ కొల్లూరు ఛానల్ టైప్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుందా, హోమ్ ఉంటుంది, వీడియోస్ ఉంటుంది, ప్లేలిస్ట్లు ఉంటుంది. ప్లేలిస్ట్ల మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే మీకు అక్కడ
మీకు ఏంటి అంటే నేను యాక్సెస్ ఇవ్వడం జరిగింది. డిప్లొమా థర్డ్ సెమ్ మ్యాథ్స్ M2 సిరీస్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మీరు C23 కాబట్టి ఇంటిగ్రేషన్ రిలేటెడ్గా బేసిక్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్, తర్వాత ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ సమ్స్, డెఫినైట్ ఇంటిగ్రేషన్ సమ్స్, ఓకే చాలా ఇగోండి ఈ ఏదైతే ఇక్కడ చూసారు కదా బర్నౌలీస్ రూల్ అండ్ ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో, అది డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అండ్ అలానే ఫర్ థర్డ్ సెమ్ C20 స్టూడెంట్స్ అని చెప్పి ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ షార్ట్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అని ఇచ్చాను కదా, ఈవెన్ ఆ C23 స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. జస్ట్ ఎక్స్ప్లెనేషన్సే వినండి, బాగా ప్రిపేర్ అవ్వండి, రిసోర్స్ని పెంచుకోండి. ఓకే ఇక్కడ మిగతా మీకు కింద ఫైండింగ్ ఆర్ఎంఎస్ వాల్యూ, మీకు ఒకవేళ ఆర్ఎంఎస్ వాల్యూ డెఫినెట్ ఇంటిగ్రేషన్ అప్లికేషన్స్లో ఉండుంటే అదన్నీ ప్రిపేర్ అవ్వండి. ఇదిగోండి ఇదంతా సిరీస్, మీకు ఏ కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ రిలేటెడ్గా మీరు ఫస్ట్ ఇక్కడ వరకు ఉన్న వీడియోస్ని డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ని బాగా ప్రిపేర్ అయిపోండి. ఓకే నెక్స్ట్ ఇంకా చెప్తాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి CME స్టూడెంట్స్ కెన్ లెఫ్ట్. CME స్టూడెంట్స్కి ఏంటంటే ఇంకా తర్వాత గ్రాఫ్ థియరీ అవన్నీ నేను ఎప్పుడు పెట్టలేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆన్ దోస్ సబ్జెక్ట్, కాబట్టి వాళ్ళు మీరు లెఫ్ట్ అయిపోవచ్చు. రిమైనింగ్ ECE, AEI, తర్వాత కెమికల్ ఈ బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఈవెన్ ట్రిపుల్ కూడా ఒకసారి చెక్ చేయండి. ట్రిపుల్ వాళ్ళకి కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అవన్నీ ఉన్నాయి, వాళ్ళకి ఇక్కడ చూపిస్తున్న ఇంకో thumbnail ఉంది కదా, వాళ్ళకి అది యూజ్ అవ్వచ్చు. ఓకేనా, సో పార్ట్ 2 అని చెప్పి ఉంటుంది, మీకైతే ఇవన్నీ కవర్ అయిపోతాయి. ఓకే ట్రిపుల్ వాళ్ళు కూడా ఒకసారి ఈ వీడియోని చెక్ చేయండి, ఒకవేళ కామన్గా ఉంటే ఈ వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వండి. సో నేను ప్రతి ఒక్కటి కూడా రిసోర్సెస్ ఇవ్వడానికి ఐఎమ్ ఇన్ అ వెరీ బిజీ థింగ్స్ నౌ, ఇప్పుడు నేను చేయలేను, అందుకనే ఇలా మీకు ఒకసారి గైడ్ ఇద్దామని చెప్పేసి జస్ట్ వెంటనే రిసోర్సెస్ అన్ని నా ఛానల్ నుంచి తీసేసుకొచ్చి మీకు అయితే చెప్తున్నాను. ఇది లింక్ ఇస్తాను, ఎలా ఇస్తానంటే ఈ లింక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ 2 ఫర్ ECE, AEI కెమికల్ బ్రాంచెస్ అని చెప్పి ఇస్తాను. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఫోరియర్ అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ రిలేటెడ్గా ఇవన్నీ కూడా ఆ పర్టికులర్ బ్రాంచెస్కి ఉన్నాయి. ఓకే అది చూసుకోండి, నేను అన్ని రిసోర్సెస్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి మీ కరికులం పట్టుకోండి. కరికులం పట్టుకొని మీ కరికులంలో ఉన్న సిలబస్, నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ 2లో ఉన్న సిలబస్ మ్యాచ్ అయితే ఈవెన్ మెకానికల్ ట్రిపుల్ స్టూడెంట్స్ కూడా వాటిని చూడొచ్చు, ఎందుకంటే ట్రిపుల్ స్టూడెంట్స్కి కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంటుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఒకసారి అది కూడా చూడండి. మెకానికల్కి కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంటుంది, వాళ్ళు కూడా ఒకసారి సెర్చ్ చేయండి పార్ట్ 2 వీడియోని కూడా. ఓకేనా, జస్ట్ చెక్ చేయమని చెప్తున్నాను, చదువుకు గుడ్లో మెల్లలాగా ఎప్పుడు వెళ్ళకూడదు. ఓకే నేను గైడెన్స్ చేశాను, నేను రిసోర్సెస్ ఇచ్చాను, ఎందుకంటే 5 బ్రాంచ్లకు ఒకేసారి గైడ్ చేయడం అనేది నా వల్ల కాదు, చాలా టైం పట్టేస్తుంది ఇప్పుడున్న దానికి, అందుకే నేను చేయలేదు సపరేట్ వీడియోలు. జస్ట్ నేను రిసోర్సెస్ చూపించాను మీకు, ఇదిగోండి మన ఛానల్లోని ఇవన్నీ ఉన్నాయి. జస్ట్ మీ కరికులం పక్కన పట్టుకోవాలి, మళ్ళీ చెప్తున్నాను, వీడియో చూస్తున్న ప్రతి దగ్గర కరికులం పట్టుకొని ఇప్పుడు చూపించిన 2 వీడియోల్లోని జస్ట్ కామన్ సిలబస్ ఉన్నావు ప్రిపేర్ అవ్వుకోండి, అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. అండ్ ఈ M2 సిరీస్ ఏదైతే ఉందో ఆ M2 సిరీస్ చెప్పాను కదా, మీకు ప్లేలిస్ట్ లింకు అది కూడా ఒకసారి ఇస్తాను, అందులో కూడా మీకు ఏవైతే ఇంపార్టెంటో మీ సిలబస్ పరంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రీగానే ప్రిపేర్ అవ్వండి, డబ్బులు కూడా పెట్టక్కర్లేదు మీరు, దానికి ఏముంది ఇంకా. థ్యాంక్ యూ సో మచ్.